ఒక కామెడీ షో. ఆ కామెడీ షోలో భాగంగా ఒక ప్రేక్షకుడు చేసిన వ్యాఖ్య, దానికి ఆ కామెడీ షోలో పాల్గొంటున్న వారందరూ ఏదో గొప్ప ఆనందాన్ని ప్రకటిస్తూ నవ్వడము, కమేడియన్ కూడా ఆ జోక్, సోకాల్ జోక్ని ఎంజాయ్ చేయడము, అది ఆ ప్రేక్షకుని దృష్టిలో జోక్ కానీ సమాజం దృష్టిలో అదొక దుర్మార్గం. సో ఈ ప్రాసెస్ అంతా జరిగాక ఇప్పుడు ఆ ప్రేక్షకుని పనిచేసే కంపెనీ అతను ఉద్యోగంలోకి వెళ్ళి తీసేసింది. కమేడియన్ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో దేశమంతా ఒక పెద్ద డిబేట్ నడిచింది. అసలు ఏంటి ఇష్యూ? ప్రణీత్ మోరే అనే అతను ఒక పాపులర్ కమేడియన్, స్టాండప్ కమేడియన్ అంటారు. సో ఆయన కామెడీ షో గుర్గాంలో జరిగింది. కామెడీ షోలో కమేడియన్ జోకులు చేయడమే కాకుండా చూస్తున్న ప్రేక్షకుల్ని కూడా జోక్ చేయమని అడుగుతారు. దాన్నే క్రౌడ్ వర్క్ అంటారు. సో అందులో భాగంగా ఒక పార్టిసిపెంట్, అంటే ప్రేక్షకుడుగా వచ్చిన అతను హిమాంశు అనే అతను ఒక జోక్ క్రాక్ చేస్తున్నానంటే ఒక జోక్ చెప్పాడు. ఆయన దృష్టిలో అది జోక్. ఏంటా జోక్ అంటే, నేను 370 రూపీస్ ఖర్చు పెట్టి ఒక అమ్మాయిని హోటల్కు తీసుకెళ్ళి బిర్యానీ తినిపించాను. సో ఆమెకు 370 రూపీస్ ఖర్చు పెట్టాను కనుక ఆమె నుంచి నేను సెక్షువల్ ఫేవర్స్ కోరాను. నాకు హక్కు ఉంది కదా, మరి 370 రూపీస్ ఖర్చు పెట్టాను కదా అని వ్యాఖ్యానించాడు. దీనికి కమేడియన్ నవ్వాడు. ఆ కామెడీ షోలో ఉన్నవారంతా నవ్వారు, అదేదో పెద్ద జోక్ అనుకొని. అక్కడితో ఆగకుండా ఆ క్లిప్పును ఆయన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఓ పెద్ద తాత్విక చింతన లాగా భావించి, అదొక సుభాషితం అనుకున్నారేమో తెలియదు కానీ వైరాలిటీ కొరకు దాన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. నిజమే, వాళ్ళు అనుకున్నట్టు ఆ వీడియో వైరల్ అయింది. కానీ ఎందుకు వైరల్ అయిందో తెలుసా? సమాజం దాన్ని ఎంజాయ్ చేయలే. సమాజం దాన్ని తీవ్రంగా పరిగణించింది. సోషల్ మీడియాలో మామూలు బ్యాక్లాష్ కాదు. అంటే ఒక ఉమెన్ డిగ్నిటీని నీవు 370 రూపీస్ బిర్యానీతో పోలుస్తావా? అమ్మాయిలంటే, మహిళలంటే అంత చౌకగా భావిస్తావా? అంటే 370 రూపీస్ బిర్యానీ తినిపిస్తే ఒక ఉమెన్ పైన నీకు ఏ హక్కైనా వస్తుందా? ఏ అధికారమైనా ఉంటుందా? అంటే నీవు మహిళలంటే ఏమనుకుంటున్నావు? ఒక మహిళ ఖరీదు కడతావా అంటూ తీవ్రమైన బ్యాక్లాష్ దేశమంతటా వచ్చింది. ఒక పెద్ద డిస్కోర్స్ నడిచింది. అంటే కామెడీ షోలు ఎలా ఉండాలి, అసలు పురుషాధిక్య అహంకారంతో కూడినటువంటి ఈ రకమైన సంభాషణ సమాజం ఎందుకు అంగీకరిస్తోంది అని తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. చివరకు ప్రణీత్ మోరే క్షమాపణ చెప్పాడు. ఇది పొరపాటు, నాది ఎర్రర్ ఆఫ్ జడ్జిమెంట్, నేను దీన్ని అక్కడే ఖండించాల్సి ఉండే, దాన్ని ఖండించకపోగా దాన్ని తర్వాత మళ్ళీ షేర్ చేసి దాన్ని యాంప్లిఫై చేసి అదేదో పెద్ద హాస్యంగా చిత్రీకరిస్తూ షేర్ చేయడం. సో ప్రణీత్ మోరే కూడా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను డియాక్టివేట్ చేసుకున్నాడు. హిమాంశు కూడా తన అకౌంట్ను డియాక్టివేట్ చేశాడు. చివరకు హిమాంశు పనిచేసే కంపెనీ కూడా తన కంపెనీ విలువలకు అనుగుణంగా తన ఉద్యోగి పర్సనల్ కండక్ట్ లేదు గనక అతని ఉద్యోగంలోకి వెళ్ళి తొలగిస్తున్నామని కూడా ప్రకటించింది. సో ఇదొక సీరియస్ డిబేట్ రైజ్ చేసింది. సమాజంలో మహిళల పట్ల ఉండే దృక్పథం ఏంటి? చాలా సందర్భాల్లో ఉమెన్ డ్రెస్సింగ్ పైన, ఉమెన్ పైన అత్యాచారాలు జరిగినప్పుడు కూడా మేల్ చావనిస్ట్, పురుషహంకార దృక్కోణం నుంచి కామెంట్లు చేస్తుంటారు. ఆమె వేసుకున్న డ్రెస్సింగ్ వల్లనే జరిగిందని, ఆమె ఆ నైట్ ఎందుకు వెళ్ళాలని, ఆ పార్టీకి ఎందుకు పోవాలని, అలా ఎలోన్గా ఎందుకు వెళ్ళారని, అలా వెళితే పురుషుడు ఏమైనా చేసే హక్కు ఉంటుందా? ఈ క్వశ్చన్ అడగకుండా విక్టిమ్ షేమింగ్, విక్టిమ్ బ్లేమింగ్ అనేది సమాజంలో జరుగుతూ ఉంటుంది. అలాగే సినిమాలలో కూడా అభ్యంతరకరంగా ఉమెన్ను చూపెట్టడం, అది కూడా చాలా సందర్భాల్లో వివాదాలు అవుతూ ఉంటాయి. సినిమాల ఆడియో షోలలో కూడా
ప్రముఖ సినీ కళాకారులు కూడా మహిళల పైన చాలా నీచంగా మాట్లాడుతుంటారు. దాన్ని ఏదో జోక్ అనుకుంటారు, దాన్నేమో అదొక నార్మల్ కన్వర్జేషన్గా ఫీల్ అవుతూ తమకేదో హక్కు ఉంది మహిళల పైన ఏ రకమైన జోకులు వేయడానికైనా, ఏ రకమైన కామెంట్స్ పాస్ చేయడానికైనా అనేటువంటి రీతిలో మాట్లాడుతూ ఉంటారు. సో ఇది ఇందులో ఇంకో ఆశ్చర్యకరం ఏంటంటే, అతను ఎవరో మాట్లాడాడు మానసిక వికారం, సో ఒక మైండ్ సెట్ అది. కానీ దానికి ఎంజాయ్ చేసిన క్రౌడ్ని ఏమనాలి? ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ క్రౌడ్ అలా స్పందించడం కరెక్టా? అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఆ కమేడియన్ ఎలో చేయడము, ఎంజాయ్ చేయడము, దాంతోపాటు దాన్ని తర్వాత పోస్ట్ చేసి యాంప్లిఫై చేయడము ఏ రకమైన ప్రవర్తనను దారితీస్తుంది అని. అంటే ఇన్ఫ్లుయెన్సర్ సమాజంలో ఏ రకమైన వాల్యూస్ను ప్రమోట్ చేస్తున్నారు, ఈ రకమైన భావన అంటే ఒక ఉమెన్కు పైన ఏ రకమైన భావన మెన్కుంటుంది అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. అఫ్కోర్స్ ఇది మెన్ అండ్ ఉమెన్ ఇష్యూనే కాదు. ఇది జరిగిన వెంటనే బాంబేలో ఇదే ప్రణీత్ మోరే షోలో ఒక ఉమెన్ డాక్టర్ తమ దగ్గరకు మెడికల్ ఎడ్యుకేషన్లో భాగంగా డెడ్ బాడీస్ వస్తాయి, కడావర్స్ అంటారు, దానిపైన కూడా ఆమె ఏదో జోక్ చేస్తే అది కూడా చాలా సీరియస్గా ఇవాళ చర్చ జరిగి ఆమె కూడా తమ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అంటే ఇన్సెన్సిటివ్ స్టేట్మెంట్స్ పబ్లిక్ డిస్కోర్స్లో ఉండవచ్చా? అది సినిమాకు కావచ్చు, అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు కావచ్చు, అది కామెడీ షోలకు కావచ్చు, అది ఎంటర్టైన్మెంట్ షోలకు కావచ్చు, అది పొలిటికల్ డిస్కోర్స్ కావచ్చు. నాగరిక సమాజంలో మనం బతుకుతున్నాం. మనం ఏ విలువల్ని ప్రమోట్ చేస్తామన్నది చాలా కీలకం. ఎస్, తప్పలేదు, హ్యూమర్ తప్పలేదు, జోక్స్ తప్పలేదు, సటైర్ తప్పలేదు, విమర్శలు తప్పు కాదు, ధిక్కారం తప్పు కాదు. కానీ వాటిని ప్రదర్శించే సమయంలో కాస్త నాగరికత, సివిలైజేషనల్ వాల్యూస్, నాగరిక సమాజం, సభ్యత, సంస్కారాలను కలిగి ఉండాలా లేదా? నోటికి ఏదొచ్చే అది మాట్లాడచ్చా? అంటే వాళ్ళ మానసిక స్థితిని కూడా ఇది తెలియజేస్తుంది కదా. అంటే ఆ వ్యక్తి, అలాంటి జోకేసిన వ్యక్తి దృష్టిలో ఉమెన్ పట్ల ఏ రకమైన భావన ఉంది? అంటే ఉమెన్ ఒక కమాడిటీ అండ్ ఇట్ కెన్ బి బాట్, ఇట్ కెన్ బి పర్చేస్డ్. అది కూడా 370 రూపీస్ ఖర్చు పెడితే ఉమెన్ డిగ్నిటీ తనకు సరెండర్ అవుతుంది అనేటువంటి ఒక చీప్ భావన, మహిళల పట్ల ఉండేటువంటి ఒక చౌకబారు ఆలోచనలను అది తెలియజేస్తుంది. అందువల్ల ఉమెన్ ఒక కమాడిటీగా భావించి మేము ఏమైనా చేస్తాం, ఎలాగైనా మాట్లాడతాం అనేటువంటి ధోరణి. కొన్ని కామెడీ షోలో డొమెస్టిక్ వైలెన్స్ అంటే భర్త భార్యను కొట్టడాన్ని కూడా నార్మలైజ్ చేస్తూ, జస్టిఫై చేస్తూ, లెజిటిమైజ్ చేస్తూ వచ్చినటువంటి వ్యాఖ్యలు. ఒక భార్యను భర్త కొట్టడం ఆ కమేడియన్కు జోక్ కావచ్చు, కానీ ఆ హింసను అనుభవిస్తున్న లక్షలాది మంది గృహిణులకు అది ఎలాంటి భావన కలగజేస్తుంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే లాంటి సర్వేలు కూడా చెప్తున్నాయి, ఇప్పటికీ కూడా సమాజంలో డొమెస్టిక్ వైలెన్స్ ఒక సర్వసహజమైంది. కారణం ఏంటంటే పెళ్లి చేసుకున్నాక భార్య పైన తనకు హక్కు ఉంటుంది, ఏమైనా చేసడానికి. తన భార్య యొక్క ఆస్తి, భార్య యొక్క వస్తువుగా భావించేటువంటి భర్తల మానసిక స్థితిని తెలియజేస్తుంది గృహహింస. దాన్ని నార్మలైజ్ చేసి, దాన్ని ఒక జోక్గా చేసి, దాన్ని హ్యూమర్గా, ఎంటర్టైన్మెంట్గా కామెడీ షోలో రావడం అభ్యంతరకరం. ఎందుకంటే ఆ హింస అనుభవిస్తున్న మహిళకు కానీ, ఆ మహిళ కుటుంబ సభ్యులకు కానీ అది జోక్ కాదు, అది భయంకరమైన మానసిక వ్యధ. అదొక ఆ మానసిక వ్యధ అనుభవిస్తున్న వారికి ఏ రకమైన భావన కలుగుతుంది అనేది ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న. ఈ హిమాంశు చెప్పిన జోకే నిజమైతే 370 రూపీస్ బిర్యానీ తినిపిస్తానంటే వెళ్ళినందుకు తన కొలీగ్, తన ఫ్రెండ్ తనను ఏ రకంగా భావిస్తున్నాడు
అతని నుంచి తాను ఏ రకమైన భావన, ఏ రకమైన ప్రవర్తన అనుభవించాల్సి వచ్చిందన్న మహిళకు అది నరకయాతన కాదా? సో ఈ ప్రశ్నకు ఎవరు ఆన్సర్ చెప్పాలి? ఇదే కాదు, సినిమాలలో మనం సర్వసహజంగా చేసేటువంటి ధోరణి మనం చూస్తున్నాం. సినిమా ఆడియో షోలో కూడా ప్రముఖ సినీ ఆర్టిస్టులు కూడా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తూ ఉంటారు ఉమెన్ పైన, ఉమెన్ డ్రెస్సింగ్ల పైన, ఉమెన్ పైన చేసే కామెంట్లను ఒక ఆబ్జెక్టిఫికేషన్ ఆఫ్ ఉమెన్, కమాడిఫికేషన్ ఆఫ్ ఉమెన్ అనే మహిళకు కూడా ఒక ఆత్మాభిమానం ఉంటుంది, ఒక ఆత్మగౌరవం ఉంటుంది, ఒక డిగ్నిటీ ఉంటుంది అనేది లేకుండా మహిళల్ని ఒక వస్తువులుగా భావించేటువంటి ధోరణి సమాజంలో, సినిమాల్లో, సినిమా రంగంలో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటీవల పెద్ద సినిమాలో కూడా హీరోయిన్ చూపెట్టిన విధానం పైన సోషల్ మీడియాలో తీవ్రమైన రియాక్షన్ వచ్చింది. అదర్వైజ్ ఆ సినిమాకు మంచి అప్రిసియేషన్ కూడా సమాజం నుంచి వచ్చింది. హీరో యాక్షన్ కావచ్చు, లేదా థీమ్కు కావచ్చు, అప్రిసియేషన్ కూడా వచ్చింది సమాజం నుంచి. కానీ హీరోయిన్కి ఏ పాత్ర లేకుండా కేవలం హీరో ఎంజాయ్మెంట్కు ఉండే ఒక ఆబ్జెక్ట్గా మాత్రమే జాహ్నవి కపూర్ను చూపెట్టడం తీవ్రమైన వ్యతిరేకత కారణమైంది. దీని తర్వాత డైరెక్టర్ క్షమాపణ చెప్పి ఆ అభ్యంతరకరమైన సీన్స్ను ఎడిట్ చేస్తానని కూడా ప్రకటించాల్సి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో మనకు పాజిటివ్ థింగ్ ఏంటంటే, ఒకప్పుడు ఈ రకమైన వచ్చినప్పుడు ఎవరు పట్టించుకునేవారు కాదు, సమాజం దీన్ని సర్వసహజంగా భావించేది. కానీ ఇటీవల కాలంలో వస్తున్న రియాక్షన్, ఒక సినిమా డైరెక్టర్ అపాలజీ చెప్పి ఆ సీన్స్ కట్ చేయడం ఎన్నిసార్లు చూసాం మనం. గతంలో ఇలాంటి రియాక్షన్ ఎన్నిసార్లు చూసాం. కామెడీ షోలపైన రియాక్షన్ అంటే సమాజంలో ఒక కొత్త ట్రెండ్, ఒక పాజిటివ్ ట్రెండ్ ఏంటంటే ఇలాంటి అసభ్యతను అంగీకరించం, ఇలాంటి అనాగరికమైన సంభాషణను అంగీకరించం, ఇలా అభ్యంతరకరమైన ప్రదర్శనలను మేము అంగీకరించం అంటూ యంగర్ జనరేషనే కాదు, సమాజంలో ముఖ్యంగా యంగర్ జనరేషన్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. వీటిని మేము నార్మల్ అనుకోము, మేము దీన్ని అంగీకరించే ప్రసక్తే లేదు అని. ఇది ఇప్పుడే కాదు, మీకు సమయరైన కామెడీ షో పైన, రణ్వీర్ అలహాబాద్యా చేసిన కామెడీ షోల పైన చివరకు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అదొక పెద్ద లీగల్ ఇష్యూగా అయింది. అంటే సొసైటీలో ఉండేటువంటి ఈ వక్రీకరణలు, ఈ వక్ర దృక్పథాలకు, ఈ అనాగరికమైన, అసభ్యమైన, అశ్లీలమైన భావనలకు సమాజమే చెక్ పెడుతుందన్న దానికి ఈ కాంట్రవర్సీ ఒక ఉదాహరణ. చైతన్యవంతమైన సమాజమే ఈ రకమైన ధోరణులపైన ప్రతిఘటించాలి. అల్టిమేట్గా వాట్ వీ కన్జ్యూమ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద డిమాండ్ సప్లై. చూసేవారు, ఎంజాయ్ చేసేవారు, ఆనందించేవారు, అంగీకరించేవారు, ఆమోదించేవారు ఉన్నంత కాలం కామెడీ షోలో కానీ, సినిమాలో కానీ, పబ్లిక్ డిస్కోర్స్లో కానీ ఈ కంటెంట్ వస్తూనే ఉంటుంది. కానీ చైతన్యవంతమైన సమాజం దీన్ని అంగీకరించాం. సోషల్ డిస్కోర్స్లో కానీ, పొలిటికల్ డిస్కోర్స్లో కానీ, సినిమాలో కానీ మేము దీన్ని అంగీకరించాం, సోషల్ మీడియాలో కానీ అని సమాజం నుంచి ఆ చైతన్యం వచ్చినప్పుడు కంటెంట్ క్రియేటర్సు, ఇన్ఫ్లుయెన్సర్సు, సినిమా దర్శకులు కూడా కాస్తంత అప్రమత్తంగా ఉంటారు. సమాజం అంగీకరించదు, సొసైటీ నుంచి రియాక్షన్ వస్తుంది అని. అందువల్ల అల్టిమేట్గా చైతన్యవంతమైన సమాజమే ఈ దుర్మార్గపు ఆలోచనల నుంచి, దృక్పథాల నుంచి సమాజాన్ని కాపాడగలుగుతుంది. అందువల్ల ఈ కాంట్రవర్సీ మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, సొసైటీ ఈజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్.